జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టరేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది 1.5 కోటి మోసం చేశారని చెప్పి పొదుపు సంఘాల నాయకులు అయితే వచ్చారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా మీ పేరు? నా పేరు గంగనమైన సోమమ్మ, మాది కేసరాజు పెళ్లి. మా గుంపు పేరు వచ్చేసి శ్రీబాబాని సభవాన సంఘం. మాకు వార్పి లింగంపల్లి వాహిని. అయితే గత 20 సంవత్సరాల నుంచి నమ్మి అన్ని ఆమెకి ఇస్తున్నాం. సంతకాల బుక్కులు గానీ పాస్ బుక్కులు గానీ నమ్మకం ఏడ సంతకం పెట్టమంటే ఆడ పెడుతున్నాం. అయితే మేము ఆ బ్యాంకు తెలియదు, మాకు ఆఫీసర్లు తెలియదు, ఎవరు తెలియదు. బ్యాంకు మేనేజరు ఫీల్డ్ ఆఫీసరు ఈ ఆర్పి లింగంపల్లి వాకిని కుమ్మక్కయ్యి మమ్మల్ని శ్రీబాబాని గుంపు మీద 15 లక్షలు అప్పు తీసుకుంది. బ్యాంకు వాళ్ళు ఊళ్ళకి వచ్చి ఐసిఐసి బ్యాంకు వాళ్ళు ఊళ్ళకి వచ్చి పిలిస్తే పోయినాం. మా ఫోటోలు చూపించాడు, మీరు కట్టాలమ్మా ఖచ్చితంగా మీ పేర్లు ఉన్నాయి అన్నాడు. మేము కట్టాం, మా పేర్లున్నా మేము కట్టాం, మేము తెలియదన్నాం. మీ పేర్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా కట్టాలని మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చినప్పుడు బ్యాంక్ వెళ్ళాం. బ్యాంక్ వెళ్తే వాళ్ళు ఏం సమాచారం ఇస్తలేరు. 10 రోజులు టైం ఇస్తాం, 5 రోజులు టైం ఇస్తాం అంటారు. ఆ టైం ఇట్లా ఇస్తే మాకు రోజు ఏమైనా మార్పులు వచ్చి మమ్మల్ని ఏమైనా నిరికిస్తారేమో అనుకోని మేము కలెక్టర్ కాడికి వచ్చినాం. ఇవాళ దయచేసి కలెక్టర్నైనా బ్యాంకు వాళ్ళైనా కోరుకునేది ఏంటంటే మాకు సంబంధించిన ఫోటోలు గానీ మాకు సంబంధించిన ఆధార్ కార్డులు ఉన్నా ఏవి ఉన్నా మా డిలీట్ చేయాలని కోరుకుంటున్నాం. మీ పేరేం పేరమ్మా? నా పేరు సత్యమ్మ, పౌడు సత్యమ్మ, లింగంపల్లి వాగిని. మేము ఎప్పుడైనా మాకు పొదుపులో ఉంది, 10 సంవత్సరాల నుంచి తెస్తుంది డబ్బులు. మాకు అదే నమ్మకంతో మాకు ఆంధ్ర బ్యాంక్ లో పొదుపు ఇప్పించింది. పొదుపు డబ్బులు కట్టుకుంటున్నాం. మేము మాకు తెలియకుండా ఆధార్ కార్డులు ఫోటోలు ఐసిఐసి బ్యాంక్ లో పెట్టి తెచ్చిన డబ్బులు తెచ్చిందంటే 1.5 కోటి తెచ్చిందంట. ఆ 10 నెలల నుంచి మాకు తెలవలేదు. నిన్న కట్టన వాళ్ళు ఉంటే ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ బ్యాంకు వాళ్ళు ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు జప్తు చేయబడ్డాని అడిగిర్రు. అడిగితే మాకు తెలవని వీళ్ళు అన్నాక బయటపడ్డది. మన కలెక్టర్ ఆఫీస్ గారికి వద్దామనుకున్నాం. వద్దనుకొని అక్కడ బ్యాంక్ దగ్గర పోయినాం. అక్కడ అడిగితే అక్కడ ఏం సామాన్ చెప్పి వెళ్ళగొట్టిర్రు. 10 నెలల క్రితం తీసుకున్నారు కదా, మరి 10 నెలల నుంచి కూడా వాళ్ళు నెల కడుతున్నారా? తెలియదు సార్, మాకు అసలు ఏం తెలియదు సార్. 5 నెలలు పోయిన తర్వాత మాకు ఏదైనా ఆంధ్ర బ్యాంకు నుంచి మా ఊరు మొత్తం లోన్ మొత్తం తెచ్చి కట్టుకుంటున్నాము. మాకేం మార్పు రాలేదు ఇంతవరకు. ఆ లోన్లు ఇప్పించినప్పుడు కూడా మా దగ్గర 10,000 వసూలు చేసింది. ఎందుకమ్మా ఇట్లా అంటే కూడా నేను అన్ని తిరుగుతున్నా కడుతున్నా అని ఆ సంఘబంధం దీనికి దానికన్నీ రాస్తున్న కాగితాలను కూడా అంటే కూడా మేము ఇచ్చేసినాం. సరే తిరుగుతుంది అమ్మాయి అని ఇచ్చేసినాం. మొదలకుండా డబ్బులు 10,000 ఇచ్చేసినాం. మంచి గుంపు 10,000 రూపాయలు ఇచ్చేసినాం. మేము ఇచ్చేసినాక మొదలకుండా డబ్బులు ఆధార్ కార్డు తీసుకొని డబ్బులు ఫోటో దగ్గర నమ్మించినాం కాబట్టి దేనికైనా అవకాశం ఉంటాయని ఆ డబ్బులు పెట్టేసింది, తెచ్చింది ఐసిఐసి బ్యాంక్ లో. మాకు తెలియదు ఆ లోన్ తెచ్చింది కూడా. నిన్న మన కట్టన వాళ్ళు ఎవరుండో మా ఊరికి వచ్చి వెళ్ళి అడిగినాక తెలిసిపోయింది. మొన్న మేము బ్యాంక్ దగ్గర పోయినాం. ఆడవాళ్ళు లెక్క చేస్తారు మమ్మల్ని ఎవరు టైం ఉంది అన్నారు. 3 రోజులు 4 రోజులు అయింది. ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. అట్లా సార్ మాది ఇట్లా మా సంఘం పేరు మీద శ్రీలక్ష్మి సంఘం పేరు మీద 15 లక్షలు తెచ్చింది సార్. ఇన్నపల్లి హాయి ఆ బుక్ ఆర్వి ఇట్లా తెచ్చినందుకు మేము ఇట్లా మాకు తెలియకుండా మా సంతకాలు మా ఆధార్ కార్డులు మా ఫోటోలు ఇట్లా మోసం చేసి పెట్టింది సార్. అక్కడ ఆంధ్ర బ్యాంక్ లోన్ ఎత్తుకున్నాము. కలిసాం సార్. చూస్తా ఉన్నాం కదా, వీళ్ళు 12 పొదుపు సంఘాలను కలిపి దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయలు స్వాహా చేసిందని చెప్పి వీళ్ళ ఆర్పి వాహిని నమ్మించి మోసం చేశారని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. మాకు ఎలాంటి సంబంధం లేకుండా మాకు తెలియకుండానే ఆధార్ కార్డులు పాన్ కార్డులు అన్ని తీసుకొని పోయి బ్యాంకులో వాళ్ళే ప్రాసెస్ అంతా చేసుకొని కూడా మొత్తం డబ్బులు తీసుకొని మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళే ఇప్పుడు దాదాపు 10 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాళ్ళ డబ్బులు ఇవ్వకపోవడంతో రికవరీ కాకపోవడంతో మా దాకా వచ్చి మమ్మల్ని బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇచ్చి మాకు డబ్బులు కట్టాలని చెప్పి అన్న వరకు కూడా మాకు ఈ విషయం కూడా తెలియదు. కాబట్టి మేము మోసపోయామని తెలుసుకొని వాళ్ళని అడుగుదామని అంటే వాళ్ళు కూడా ప్రస్తుతం పరారులో ఉన్నారని కూడా మాకు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా సమస్యను ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకుందామని చెప్పి ఈ రోజు జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము రూపాయి కూడా దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయలలో మీరు రూపాయి కూడా తీసుకోలేదు. మా 12 పొదుపు సంఘాల మీద వాళ్ళు డబ్బులు ఏదైతే తీసుకున్నారో వాళ్ళ ద్వారా రికవరీ చేసి డబ్బులు కట్టి మాకు ఎలాంటి లేకుండా మాకు తదుపరి లోన్లు ఏదైతే ఉందో మాకు వచ్చే విధంగా చూడాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే ఉందో ఆ సంఘం సంబంధించింది ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయల చొప్పున సంఘానికి దాదాపు 10,000 రూపాయలు తీసుకున్నట్టు కూడా వీళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. దాదాపు 12 అంటే ఈ రకంగా చూసుకున్నా కూడా 1,20,000 రూపాయలు కూడా మా దగ్గర అంటే ఎలాంటి పనులు చేయకుండా మా దగ్గర 1,20,000 రూపాయలు తీసుకురు అని చెప్పి కూడా వీళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. వెంటనే మా సమస్యని ఏ విధంగా రికవరీ చేసి మాకు ఎలాంటి బేషరత్తుగా మాకు వేరే లోన్లు వచ్చే విధంగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని అయితే కోరుతా ఉన్నారు.